జడభరతుడు అద్భుతమైనటువంటి జ్ఞానం చెబుతాడు. రాజా, నేను కాదు అజ్ఞానిని, నీవు అజ్ఞానివి. పల్లకి మోయించుకునేది నీవు అనుకుంటున్నావు, మోసేవాడిని నేను అనుకుంటున్నావు. మోసేవాడిని నేను కాదు, ఇది తెలుసుకో అన్నాడు ఈ యొక్క జడభరతుడు. అప్పుడు చక్రవర్తి అడిగాడు, మరి మోసేది ఎవరయ్యా అన్నాడు. మోసేది మోయించుకునేది దేహాలు మాత్రమే. కష్టపడేది సంతోషాన్ని పొందేది మనసులు మాత్రమే. ఇక్కడి నుంచి జ్ఞానం స్టార్ట్ చేస్తాడు. అద్భుత జ్ఞానం అది. దానికి నీవు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు. మరి ఏం ట్రీట్మెంట్ అంటే? గురుసేవ చేయడమో ధ్యానం చేయడమో, ఈ రెండింట్లో ఏదో ఒకటి చేస్తే అదే ట్రీట్మెంట్. గురుసేవన చేయండి, ధ్యానమైనా చేయండి. ఏ విధంగా అయితే చాందుబాయ్ ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతూ ఉన్నాడు? సంగత్వాన్ని పెట్టుకున్నాడు అని చెప్పాను. సంగత్వం పెట్టుకున్నది ఎవరు? ఇక్కడ మీరు పాయింట్ బాగా అర్థం చేసుకోవాలా. చాందుబాయ్ బాధపడుతున్నాడు నేను అంటున్నాను. ఎందుకు బాధపడుతూ ఉన్నాడు? గుర్రం మీద అనురాగాన్ని పెంచుకున్నాడు, మోహాన్ని పెంచుకున్నాడు. వాస్తవంగా పెంచుకున్నది ఎవరు? నాట్ చాందుబాయ్. చాందుబాయ్ మనసు పెంచుకున్నది. మనసు పెంచుకొని మనసు బాధపడుతూ ఉన్నది, కుమిలిపోతూ ఉన్నది, పరితపిస్తూ ఉన్నది. చాందుబాయ్ ఏమనుకుంటున్నాడు? నేను బాధపడుతూ ఉన్నాను, నేను శోకసాగరంలో ఉన్నాను అని చాందుబాయ్ అంటూ ఉన్నాడు. అందుకే బాబా అంటున్నారు, ఒరే పిచ్చివాడా, గుర్రం మోయవలసిన జీనును నువ్వు మోస్తున్నావేమిటి? మనసు పొందేటువంటి దుఃఖాన్ని నీవు ఎందుకు పొందుతూ ఉన్నావు అని ప్రశ్నించారు బాబావారు. మనసు పడేటువంటి బాధను, పరితాపాన్ని, ఆవేదనను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, ఏమిటి కారణం అని మార్మిక భాషలో మాట్లాడుతున్నాడు. అప్పుడు చాందుబాయ్ అన్నాడు, బాబా 2 నెలలయ్యింది, తిరిగి తిరిగి అలసిపోయాను. అదంటే నాకు ఎంతో ప్రేమ, నేనెంతో ప్రేమను పెంచుకున్నాను. మరి దయచేసి ఆ గుర్రాన్ని నాకు ప్రసాదించగలరా? ఇందాక మీరు నా పేరు పెట్టి పిలిచారు, మీరెవరో సిద్ధపురుషుడిలాగా ఉన్నారు. మరి నాపై మీకు దయగలిగితే దయచేసి నా గుర్రాన్ని నాకు ప్రసాదించండి. ఆ గుర్రం ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్తాను అన్నాడు చాందుబాయ్ ఆవేదనతో. చూడండి, ఎప్పుడైతే చాందుబాయ్ విధంగా అన్నాడో బాబా ఇలా అన్నారట, ఆ కాలువ గట్టున పోయి వెతకు, నీకు లభిస్తుంది నీ గుర్రం అన్నారట బాబావారు. అప్పుడు చాందుబాయి నవ్వుకున్నాడు. ఇతను పిచ్చివాళ్లాగా ఉన్నాడు, తిరిగి 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 నాకు నొప్పులు వచ్చాయి, అక్కడెళ్ళి వెతుకు అంటున్నాడే, అక్కడ ఎన్నిసార్లు వెతకలేదు అనుకుంటూ మదనపడుతూ ఉన్నాడు. చూశారా, ఇదే మానవ జీవితం. ఆ కాలువ గట్టున ఉన్నది వెళ్ళి వెతుక్కో అన్నారు బాబావారు. మరి వెతకాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏదో సంఘర్షణ పడుతూ ఉన్నాడు. ఎలా దొరుకుతుంది? తిరిగాను కదా, 2 నెలలు అయింది కదా, అసలు దొరుకుతుందా అని బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే బాబావారు మౌనంగా ఉన్నారో చాందుబాయి సరే అలా పైకి లేచాడు. అవిశ్వాసముతోనే, అనీజీగానే, బాధతోనే ఏం చేశాడు? 4 అడుగులు వేసి ఆ కాలువగట్టు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే, తన గుర్రం అక్కడ కనపడుతూ ఉన్నది, అది గడ్డి మేస్తా ఉన్నది. చాందుబాయి ఆశ్చర్యపోయినాడు, ఏమిటిది? చాందుబాయ్ అని పేరు పెట్టి పిలిచాడు. గుర్రం గురించి అడిగాడు. కాలువగట్టున దగ్గర ఉంది అన్నాడు. క్షణాలు నా గుర్రాన్ని చూపించాడు. ఇదేమైనా ఇంద్రజాలమా, మహేంద్రజాలమా అనుకున్నాడు చాందుబాయ్. వెంటనే తన గుర్రం దగ్గరికి వెళ్ళాడు. ఎంతో ప్రేమతో తన యొక్క చేతులతో నిమురుతూ
దాన్ని తీసుకొని వచ్చాడు బాబా దగ్గరికి చాందుబాయి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలా అనంటే, సిద్ధ గురు దర్శనం అనేది ఎలా ఉంటుందంటే దానికొక ప్రభావం ఉంటుంది. ఏమిటా ప్రభావం? ఒక సిద్ధ గురువును ఎవరైనా సరే తొలిసారిగా దర్శించారా, వాళ్ళకేం జరుగుతుందయ్యా అంటే, ఏదైనా సరే వాళ్ళు కోరుకున్న కోరికైన క్షణాలలో తీరుతుంది. నెంబర్ 1. రెండవది, కష్టమైనా పోతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి కష్టము అది మటుమాయమవుతుంది. రోగమైనా పోతుంది. ఊహించని శుభాలు సత్ఫలితాలు కలుగుతాయి. సిద్ధగురు దర్శన మహిమ అంటే అలాగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? చాందుబాయికి గుర్రం లభించింది. మరి మనం ఏం అర్థం చేసుకోవాలా అనంటే, దీన్నే గురు కృప అని అంటారు. అంటే లోకములో శిష్యులు కష్టపడి సంపాదించుకునేవి కొన్ని ఉంటాయి. కష్టపడకుండగా, ప్రయాస లేకుండగా, శీఘ్రంగా, సులభంగా, ఆనందంగా సొంతం చేసుకునే కొన్ని ఉంటాయి. దాన్ని గురు అనుగ్రహము అని అంటారు. ఈ గురు అనుగ్రహం అనేది ప్రాపంచికమైనటువంటి విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కూడా కావచ్చు. చూడండి, క్షణాలలో బాబా ఏం చేశాడు? గుర్రాన్ని ప్రసాదించాడు. నేను మీకు అందుకే చెప్తూ ఉంటాను, సిద్ధగురు సేవా విధానము, సిద్ధగురువు యొక్క ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సాధారణ గురుస్. సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ టైప్ అంతా వేరు, అదొక టైపు. సిద్ధ గురువుల టైపు వేరు, అదంతా కూడా షార్ప్. ఏదైనా సరే అనుగ్రహమైన, ఆగ్రహమైన, మంచి అయినా చెడైనా అది క్షణాల్లో ఉంటాయి. అప్పుడు ఎంత టైం పట్టింది చాందుబాయికి? అక్కడ ఉంది, తెచ్చుకోపో అన్నాడు అంతే. సో బాబా యొక్క అనుగ్రహం వలన చాందుబాయి దాన్ని పొందడం జరిగింది.